కానీ ఎక్కువ కాలం బ్రతకడం గొప్ప కాదు, ఆనందంగా బ్రతకడం గొప్ప. నువ్వు ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నావు? అది పెద్ద ప్రశ్న. ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నావు? ఇది ప్రశ్న వేశారండి. ఎవరు ఋషులు? ఎవరిని? మార్కండేయ మహర్షిని. ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నావు? ఆనందంగా ఎలా ఉంటారు? బయట ఇన్సిడెంట్స్ మార్చడం వల్ల ఆనందంగా ఎవడు ఉండడు, బుద్ధి మారడం వల్ల ఆనందంగా ఉంటాడు. తెలుసుకోండి, ఇక్కడ బుద్ధి బాగుంటే ఆనందం, సంఘటనలు బాగుంటే కాదు. సంఘటనలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. నీ బుద్ధి ఎలా ఉన్నది అని తెలుసా? కొందరికి బోల్డ్ అంత ఆస్తి ఉంటుంది, ఇంట్లో అందరూ సుఖంగానే ఉంటారు, కానీ పనికి మాలిన ఆలోచనతో ఎప్పుడు దుఃఖాలు, భయాలు, బెంగలే. దాని అనారోగ్యాలు తెచ్చుకోవడం చూస్తుంటాం. సైకియాట్రిస్టుల చుట్టూ తిరుగుతుంటారు. ఖాళీగా ఉంటే వచ్చే రోగాలు కొన్ని ఉంటాయి, వాటి పేరు మానసిక రోగాలు. వీడితో తిరుగుతుంటారు ఇక్కడ. అంటే ఏకంగా బ్రతికేస్తే లాభం లేదు. ఎన్ని ఉండాలో చూడండి ఇక్కడ. ఎన్ని సమకూర్చుకుంటే ఆనందంగా ఉంటావు నువ్వు చెప్పు. అంటే వస్తువు సమకూర్చడంలో ఆనందం లేదయ్యా, ఆనందం ఇక్కడ